తమిళనాడులో ఉచితాల ఉత్సవం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ఓటర్ కి బంపర్ బిస్కెట్స్. లైఫ్ లో ఏ రాష్ట్రం ఏ పార్టీ కూడా ఇంత సాహసం చేయవేమో కానీ తమిళ పార్టీలు మాత్రం అధికారం కోసం ఓటర్ ని ఉచిత సింహాసనంపై కూర్చోపెట్టేస్తాయి. ఇప్పుడు 3 పార్టీలు తమ మేనిఫెస్టోని ప్రకటించేశాయి. ఒక్కో పార్టీ మేనిఫెస్టో వింటుంటే ఓటర్ కి వీణుల విందుగా ఉంది. ఆ రేంజ్ లో ఉచితాల వరద పారించేశాయి ద్రవిడ పార్టీలు. మరి ఎవరి తాయిలాల తాళింపు ఓటర్ టేస్ట్ చేయబోతున్నాడు? దేశ పార్టీలందు తమిళ పార్టీలు వేరయ్యా అన్నట్టుగా ఉంది. ఉచితాసనాలు వేయడంలో తమకు మించిన పార్టీ లేదని మరోసారి నిరూపించాయి ద్రవిడ పార్టీలు. డిఎంకే, అన్నా డిఎంకేతో పాటు కొత్త పార్టీ విజయ్ టీవీకే కూడా ఉచిత సముచితమే అన్నట్టుగా ఎలక్షన్ ను టార్గెట్ చేశాయి. ఒకవైపు ద్రావిడియన్ మోడల్ 2.0 అంటూ డిఎంకే తన ట్రాక్ రికార్డ్ చెప్పుకుంటుంటే, మరోవైపు తాము తక్కువేమి కాదన్నట్టు అన్నా డిఎంకే క్యాల్కులేటర్ తీసుకొని కూర్చుంది. అంతలోనే సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన విజయ్ పార్టీ ఇంకా మేమున్నాం బాస్ అంటూ మిక్సీకి ఇంకో జార్ జోడించింది. ఇప్పుడు ఈ 3 మేనిఫెస్టోలను ఒక మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే ఏమవుతుందో చూస్తే ఓటర్కు కాస్త తల తిరిగే కాక్టైల్ రెడీ అయింది. ముందుగా ప్రతి పార్టీ మహిళనే టార్గెట్ చేస్తూ ఉచితాసనాలు వేసింది. ఎందుకంటే మహిళా ఓటరే తమిళనాడులో గేమ్ చేంజర్. అధికార పార్టీ డిఎంకే మహిళలకు ప్రస్తుతం ఇస్తున్న 1000ని 2000కు పెంచింది. అన్నా డిఎంకే 2000 కాదు ఇంకా పెంచుతామని హామీ ఇచ్చింది. ఇక విజయ్ పార్టీ తామైతే 2500 రూపాయలు ఇస్తామని స్ట్రేట్ గా రేట్లు ఫిక్స్ చేసింది. ఇక ఫ్రీ బస్ పైన 3 పార్టీలది ఒకే మాట. కాకుంటే డిఎంకే, టీవీకే మహిళలకు ఫ్రీ బస్ అని ప్రకటిస్తే, అన్నా డిఎంకే ఇంకాస్త దొడ్డ మనసు చేసుకుని పురుషులకు ఫ్రీ బస్ పథకాన్ని అనౌన్స్ చేసింది. కాకుంటే బస్ కండక్టర్ మాత్రం ఆందోళనలు పడ్డాడు. అందరికీ ఫ్రీ అయితే టికెట్ కొనేదెవరు? కొంపదీసి ఫ్రీ వరదలో తన ఉద్యోగం కొట్టుకుపోతుందా అన్న టెన్షన్ లో పడిపోయాడట. ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకే సంక్షేమంలో దూసుకుపోతుంది. ఇప్పటికే అమలు చేసిన పథకాలనే బేస్ చేసుకుని వాటిని మరింత విస్తరించే దిశగా మేనిఫెస్టోను డిజైన్ చేసింది. వెల్ఫేర్ తో పాటు ఆర్థిక వృద్ధి, సోషల్ జస్టిస్, యువత పాత్ర, ఈ 3 స్తంభాల మీద డిఎంకే మేనిఫెస్టోను సిద్ధం చేసింది. అందులో హైలైట్స్ చూస్తే, ఉన్నత విద్య చదివే 35 లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు ప్రకటించింది. బ్రేక్ఫాస్ట్ పథకాన్ని 8వ తరగతి వరకు పెంచింది. 20 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ కొనసాగించనుంది. రైతులకు సబ్సిడీలతో పాటు మీటర్లు లేకుండా పంప్ సెట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక రెండాకుల పార్టీ అన్నా డిఎంకే ఉచితాలు ఇవ్వడంలో 4 ఆకులు ఎక్కువే చదివింది. ఇప్పటిదాకా మిక్సీ, గ్రైండర్, టీవీనే ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు రెండాకుల పార్టీ రెండింతలు పెంచుతూ ఏకంగా ఫ్రిడ్జ్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. ఇంకో హైలైట్, స్కూటీకి 25,000 ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో స్కూటీ కొంటే డబ్బు, బస్సులో వెళ్తే ఫ్రీ. ఏది వాడాలో తెలియక యువత కూడా కన్ఫ్యూజన్ లో పడిపోయింది. ఇవే కాదు, వృద్ధుల పెన్షన్, మహిళలకు ఇచ్చే ఆర్థిక సాయం డబుల్ చేసింది. ఇల్లు లేని పేదలకు కొత్త ఇంటితో పాటు ఉచితంగా బియ్యం, పప్పు, నూనె ఇస్తామంటుంది. ఇవే కాదు, మొత్తం 294 హామీలనిచ్చింది అన్నా డిఎంకే. ఇక విజయ్ పార్టీ కూడా ఉచితాసనాలు వేయడంలో దిట్టే. గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, పెళ్లికి 8 గ్రాముల బంగారం ఫ్రీ అంటూ మహిళా ఓటర్ను ఆకట్టుకునే పనిలో పడింది. అలాగే మహిళలకు ఆర్థిక చేయూత కింద 15,000 రూపాయలు ఇస్తామని హామీ బుక్కులో రాసుకొచ్చింది. ఇక యూత్ ను ఆకట్టుకునేందుకు ఉద్యోగాల్లో 75% తమిళులకే ఇస్తామని చెప్పింది. నిరుద్యోగ భృతి 4 లక్షలు, స్టార్టప్ కంపెనీలకు 25 లక్షల లోన్, విద్యార్థులకు 20 లక్షల వరకు రుణం. ఇలా యూత్ మహిళలే టార్గెట్ గా టీవీకే మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇలా 3 పార్టీలు ఓటర్ను ఆకట్టుకునేందుకు ఉచిత పథకాల్లో నువ్వా నేనా అన్నట్టుగా హామీలు కురిపించాయి. ఈ మేనిఫెస్టోలు చదివితే రాష్ట్ర బడ్జెట్ ఎంత, రెవెన్యూ ఎంత, ఖర్చు ఎంత అన్నది ఏ పార్టీ పట్టించుకోవడం లేదు. ముందు గెలుపు, తర్వాత ఏదైతే అది అన్నట్టుగా ఉన్నాయి ద్రవిడ పార్టీల తీరు. మహిళలకు డబ్బు, యువతకు డబ్బు ప్లస్ లోన్స్, రైతులకు సబ్సిడీలు, వృద్ధులకు పెన్షన్లు, పిల్లలకు స్కీమ్, ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా వరాలు కురిపించాయి. ఓవరాల్ గా చూస్తే తమిళ ఓటర్కు ఏ పార్టీ గెలిచినా వరాల విందే. అంటే పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు అన్ని ప్రభుత్వమే చూసుకుంటే పనిచేసేదెవరు, పనికొచ్చేదెవరు? ఇక రాబోయే ఎన్నికల్లో పుట్టే ముందు కూడా అడ్వాన్స్ ఇస్తామని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా ఉచిత వరాల ఉచ్చులో చిక్కుకుపోయింది తమిళనాడు. మరి ఇన్ని వరాలు విన్న ఓటర్ ఏ పార్టీకి వరమిస్తాడో చూడాలి.